నుండి సామెతల పుస్తకం 17వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. ఈరోజు మన ధ్యాన నిమిత్తముగా 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దర్శలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు పాద సన్నిధిలో. ఓ చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. చదవబడిన లేఖంలో నుండి కొద్ది నిమిషాలు మాతో మీరు మాట్లాడి కేవలం నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు మీరు చెల్లించుకొని కృప చూపించుకొనమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా. నమ్మదగిన నా మంచి యేసయ్యా, ఎన్నదగని నన్ను పిలచినావయ్యా. నీతో స్నేహం నాకెంతో మేలయ్యా, నీ సహవాసం నాకుంటే చాలయ్యా. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసు ప్రభు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి చదవబడిన దేవుని వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు నమ్మకమైన లేక నిజమైన స్నేహితుని యొక్క కొన్ని విశేషమైనటువంటి అనుభవాలు మరి ఈ ఉదయకాల సమయంలో కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. మరి చదవబడినటువంటి దేవుని వాక్యంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంతటిని కాసి వడపోసి లోకములో ఉన్నదంతయు సూర్యుని క్రింద జరుగుతుందంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం, మానవుడు పడుతున్న ప్రయాస అంతా వ్యర్థమని గుర్తెరిగినటువంటి వాడై తన వ్యక్తిగత జీవిత అనుభవంలో నుండి దేవునితో తనకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని, స్నేహభావాన్ని తెలియపరుస్తూ ఓ చక్కని మాట 17వ అధ్యాయం 17వ వచనంలో రాస్తూ వచ్చాడు. ఏమని అక్కడ రాయబడింది అంటే, నిజమైన స్నేహితుడు, ఒకసారి చదువుతారా? చదువుదాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. లోకములో రకరకాలైనటువంటి స్నేహాలు మనకు కనబడతాయి. బంధువుల మధ్య స్నేహం కనపడుతుంది, స్నేహితుల మధ్య స్నేహం కనపడుతుంది, మరి రక్త సంబంధుల మధ్య సహవాసం, స్నేహం కనపడుతుంది. దేవుని సేవకులు, విశ్వాసుల మధ్య సహవాసం లేక స్నేహం కనపడుతుంది. లోకములో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు, కొంతమంది వారి యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో ఈ విధమైనటువంటి అనుభవం మనకు కనబడుతుంది. అయితే చదవబడిన దేవుని వాక్యంలో నిజ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. లోకములో ఉన్నటువంటి స్నేహాల వల్ల ఈరోజు కుటుంబాలు అస్తవ్యస్తమైపోతున్నాయి, కుటుంబాలు చెల్లాచెదురైపోతున్నాయి. లోకములో ఉన్నటువంటి స్నేహం మానవుని యొక్క జీవితాన్ని పాడు చేయడానికి ఉపయోగపడుతుంటే, నిజ దేవుడైనటువంటి యేసయ్య స్నేహం మానవ జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని, పతనమైపోయిన జీవితాన్ని, కృంగిపోతున్న జీవితాన్ని అది కట్టడానికి ఉపయోగపడుతూ ఉంది. ఇది వెటికటి రోజుల్లో వచ్చేది మరి టీవీ సీరియల్లో మనం చూసేవాళ్ళు నేరాలు ఘోరాలు అని. దానివల్ల మరి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. లేనిపోయినటువంటి సమస్యలు కూడా ఎలా చంపేయాలో తెలుసుకుంటున్నారని ప్రభుత్వం వారు దాన్ని బ్యాన్ చేసి మరి ఆ ప్రోగ్రాం రాకుండా ఆపారు. అందులో ఎక్కువ సన్నివేశాలు చంపేశారు ఎవరినైనా అంటే దానికి కారణం ఎవరంటే స్నేహితులుగా నమ్మబలికి వారి ఇంటికి పిలుచుకుంటే అక్రమ సంబంధాలు పెట్టుకొని, లేనిపోయినటువంటి ఇబ్బందులు, కొలిములు పెట్టుకొని వారి యొక్క వ్యక్తిగత దైనందిన జీవితాల్లో మేలు చేస్తాడు అని నమ్మిన స్నేహితుడే చివరకు తన ప్రాణాన్ని తీసే స్నేహితుడిగా మరి తయారైపోయినటువంటి సంఘటనలు లోకములో కూడా నేటికి మనం చూస్తూనే ఉన్నాం. అయితే దేవుని వాక్యం అంటూ ఉంది, నిజమైన స్నేహితుడు ఎవరైనా
ఎవరైనా ఉంటే వాడు ప్రతిఫలం ఆశించడు. నిజమైన స్నేహితుడు ఎవరైనా ఉంటే వారు ఏం చేస్తారంటే విడువక ప్రేమిస్తాడు. దుర్దశలో ఆపద దినం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అతడే స్నేహితునిగా కాదంట. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే స్నేహితునిగా కాదు, అతడు సహోదరుడిగా వ్యవహరిస్తాడని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 2 మాటలు దేవుని వాక్యంలో నుండి మీకు జ్ఞాపకంలోకి తేవడానికి ఆశిస్తున్నాను. 3 స్నేహాలు దేవుని వాక్యంలో మనకు కనబడతాయి. నెంబర్ 1 దేవునితో స్నేహం. ఎవరితో అంట? దేవునితో స్నేహం. తరువాత దేవునికి మానవునికి మధ్య ఉన్న స్నేహం. దేవునికి మానవునికి మధ్య ఉన్న స్నేహం. 3వ స్నేహం ఈ లోక స్నేహం. 3వ స్నేహం ఏంటి? ఈ లోకపరమైనటువంటి స్నేహం. దేవునితో స్నేహం చేశాడు. అబ్రహామును నా స్నేహితుడు అని ప్రభు పిలిచాడు. లాజరును నా ఫ్రెండ్, నా స్నేహితుడు అని ప్రభు వారు సెలవిచ్చినట్లుగా దేవుని వాక్యములో గమనించగలం. మానవులతో మానవుని యొక్క స్నేహాన్ని చూస్తే దావీదు యోనాతానుల వంటి స్నేహం, వారిని గురించి దేవుని వాక్యం అంటది ప్రాణ స్నేహితులు అని రాశాడు. ఏ స్నేహితులంట? ప్రాణాన్ని, ఒకరికొకరు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్నేహితులు ఎవరైనా ఉన్నారు బైబిల్ అంటే వారు దావీదు యోనాతానులని మనం గట్టిగా చెప్పొచ్చు. ఈ లోక స్నేహం, ఈ లోక స్నేహమే మానవుని పాడు చేస్తుంది. దేవుని స్నేహం మానవుని పురుకొల్పుతుంటే, దేవుని స్నేహం మానవుని జీవితాన్ని ఉజ్జీవింపజేస్తుంటే, దేవునితో సహవాసం మానవుని జీవితంలో క్షేమకరమైన దీవెనను అనుగ్రహిస్తూ ఉంటే, ఈ లోక స్నేహం ఏం చేస్తుందంటే మానవుని జీవితాన్ని పతనమైనటువంటి స్థితిలోకి తీసుకొస్తుంది. దేవుని వాక్యములో యాకోబు పత్రికలో ఒక చక్కని మాట అంటాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యాకోబు పత్రికలో మనం చూస్తే అంటాడు, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరమును తీసుకొచ్చి పెట్టిద్ది అన్నాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపును. 6 నెలలు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళైపోతారు అని మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ లోకముతో నీవు స్నేహం చేస్తున్నావంటే, లోకములో ఉన్న దాని గురించి ప్రభు చెప్పకనే చెప్పాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు నమ్మమే గనుక ఈ లోకాన్ని ఎవడైనా ప్రేమిస్తే వాడు నాకు విరోధి అని చెప్పాడు ప్రభు. వాడికి నాకు మధ్య ఏముందంటే వైరం ఉంది. ఈ లోకంతో స్నేహం చేసే వాడి మధ్య నాకేముండదంటే స్నేహభావం వాడితో నాకు ఉండదు అని ప్రభు చెప్పాడు. కనుక నిజమైనటువంటి స్నేహితుడు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అప్పగించాడు. నిజమైన స్నేహితుడు మన కొరకై ఆ సమస్తాన్ని కూడా దారబోసాడు. మన తల్లిదండ్రులు మన కొరకు కొద్దే చేశారు, మన స్నేహితులు మన కొరకు కొంతవరకే చేశారు, మన భర్త మన కొరకు కొంతే చేశాడు, మన భార్య మన కొరకు కొంత ప్రయాసే పడింది, మన పిల్లలు తల్లిదండ్రులమైన మన కొరకు కొంత ప్రయాసే వాళ్ళు పడ్డారు, మనం కూడా తల్లిదండ్రులుగా పిల్లల కొరకు కొంత ప్రయాసే పడ్డాం. అంతయు దారబోసిన వాడు ఎవరూ లేరు లోకములో. నిజ స్నేహితుడైన యేసు ప్రభు వారు మాత్రమే మన కొరకు తనకున్నదంతా దారబోసాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామం పడదాం. హల్లెలూయా. కనుక మరి నిజమైనటువంటి స్నేహితుడు తన కొరకై, మన కొరకై ప్రాణాన్ని పెట్టినటువంటి స్నేహితుడు. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే యాకోబు పత్రిక 4:4లోనే అంటాడు ఒక శ్రేష్టమైనటువంటి మాట, నిజంగా ఈ లోక స్నేహం ఏం చేస్తుందంటే శత్రుత్వాన్ని కలుగు చేస్తుంది. మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉంటారు, ఏదైనా పెడదిరిగిందంటే, ఏదైనా ఒక వ్యతిరేకమైనటువంటి అనుభవం వచ్చిందంటే దాని ద్వారా ఏమొస్తాయి అంటే లేనిపోయిన శత్రుత్వము వస్తుంది. నేనేమంటానంటే అందరి చేత మంచి అనిపించుకోవడం కూడా ఈ రోజుల్లో అంత మంచిది కాదు. అందరూ కూడా తిట్టేవాళ్ళు తిడతా ఉండాలి, మంచి అనేవాళ్ళు అంటా ఉండాలి. అందరూ మంచివాడన్నా కూడా భూమి మీద వాళ్ళకి నూకలు చెల్లిపోయినట్టు లెక్క అని పెద్దోళ్ళు అంటా ఉంటారు. నేను అంటలేదు కానీ పెద్దవాళ్ళు ఇలాగ అంటారు. ఏమనంటే అందరి చేత కూడా మంచివాడు అనిపించుకోకూడదంట. ఒకళ్ళో ఇద్దరో ఏముండాలి? తిట్టేవాళ్ళు ఉండాలి, ఒకళ్ళో ఇద్దరో వాళ్ళు నిందించే వాళ్ళు ఉండాలి. అందరూ మంచి అన్న వాళ్ళకి భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే యాకోబు పత్రిక 4:4 అంటాడు, ఈ లోకములో ఉన్నటువంటి స్నేహము దేవునికి నీకు మధ్య శత్రుత్వాన్ని తీసుకొస్తుంది. ఇంకా ఈ లోక స్నేహం నీ జీవితంలో ఏం తీసుకొస్తుంది అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చూస్తే ఈ లోక స్నేహము
నిందలు తీసుకొచ్చి పెట్టిద్దంట. మనకి ఏం తీసుకొచ్చి పెట్టిద్ది? ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహం, సహవాసం నిందను తీసుకొచ్చి పెడతది అని దేవుని వాక్యములో మనం గమనిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 16 వచనాల్లో మనం చూస్తే ఈ లోక స్నేహం ఎలాగుందో దాని యొక్క రూపాన్ని చెప్తున్నాడు యోహాను గారు. ఎలాగుందంట? మోసపూరితమైన స్నేహంగా ఉంది అన్నాడు. ఎలాంటి స్నేహం అంటది? ఈ లోక స్నేహం మోసపూరితమైనటువంటి స్నేహం కనుక ఈ లోకముతో స్నేహం చేయబాక. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, నీవు ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అందమైన దీనా బ్రతుకులో ఇందమ్మా. హద్దుమీరి దీనా శకుములు ఏమైపోయారు? శాపగ్రస్తులుగా మిగల్చబడ్డారు. వారి స్నేహం ఏమైపోయిందంటే వారికి నిందను తెచ్చిపెట్టింది. వారి స్నేహం తల్లిదండ్రులకు అవమానాన్ని తెచ్చిపెట్టింది. వారి స్నేహం వారి పైన మరణాన్ని తీసుకొచ్చి పెట్టింది. మోసపూరితమైనటువంటి స్నేహం. నేనంటాను, ఈ లోకములో మొదట ఫ్రెండ్స్ గానే ఉంటున్నారు, తర్వాత లేనిపోయిన భావబంధాలు ఏర్పడుతున్నాయి, దాని తరువాత జీవితాలే అస్తవ్యస్తమైపోతున్నాయి. యథార్థంగా జరిగిన ఓ సంఘటన మీకు జ్ఞాపకం చేయడానికి దేవుని సేవకునిగా ఆశిస్తున్నాను. మద్రాసు పట్టణములో, వినండి జాగ్రత్తగా, మద్రాసు పట్టణములో ఓ దైవజనుడు చెప్తూ ఉండగా విన్న సంగతిని మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. మద్రాసు పట్టణములో ఓ హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, స్కూల్కి హెడ్ మాస్టర్. అమ్మ చైర్ తీసేయండి. స్కూల్కి హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నాడు, మంచి రిచ్ పర్సన్. వారిని దేవుడు ప్రేమించి ఒకే ఒక కుమార్తెనిచ్చాడు. కుమార్తెలారా జాగ్రత్తగా వినాలి, ఒకే ఒక కుమార్తెనిచ్చాడు. చాలా అపురూపంగా పెంచారు ఆ పాపని. అడుగు వేస్తే ఎక్కడైనా కందిపోతుందేమని ఆ బిడ్డను పాలరాతి పైన నడిపించిన చందమున ఆ బిడ్డను పెంచుతూ వచ్చారు. ఆ బిడ్డను వారు ఓ మంచి స్థాయిలో చూడాలి. ఇద్దరు మంచి ఎంప్లాయీస్, వాళ్ళ అమ్మగారు నాన్నగారు. ఆయన ఎంఆర్ఓగా తన వృత్తిని కొనసాగిస్తూ పిల్లల కొరకు, ఆ పాప కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే, నా కూతురు నాకన్నా మంచి హోదాలో నేను చూడాలి. ప్రతి తల్లిదండ్రుల ఆశ ఏముంటుంది? మనము తినడానికి లేకపోయినా, కట్టుకోవడానికి లేకపోయినా, మన స్థితి బాగలేకపోయినా మన పిల్లలను ఓ హై రేంజ్లో చూడాలని ఆశిస్తాం తల్లిదండ్రులుగా. నిజమే, వాస్తవమైన మాట. మన తల్లిదండ్రులు మనం ఆ విధంగా పిల్లలు ఉండాలని ఆశించడం కూడా న్యాయమే, అది అన్యాయమేం కాదు. కారణం ఏంటంటే వారి కొరకు మనం ఎంతో ప్రయాసపడుతున్నాం కనుక, వారి యొక్క బాగోగులు చూస్తున్నాం కనుక, వారు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయిలో వాళ్ళు అధిరోహించగా మనం చూచి మన కళ్ళల్లో సంతోషము, కన్నీళ్లు, ఆనంద బాష్పాలు కార్చాలి. ఏదో ఒక దినాన నా కూతురు ప్రయోజకురాలు అవదా, ఏదో ఒక దినాన నా కొడుకు ప్రయోజకుడు అవడాన్ని మనం ఆశిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. ఈ తల్లిదండ్రులు కూడా కలలుగా అన్నారు, చాలా బాగా సంతోషంగా ఆ కుమార్తెను బట్టి సంతోషించారు. చదువు అవుతూ ఉండగా ఇంటర్మీడియట్లోకి వచ్చినాక వాళ్ళు అడిగారు, అమ్మా నువ్వేం చదవాలనుకుంటున్నావు? నువ్వేం చదవాలంటే మేము అది చదివిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాప అంది, నేను డాక్టర్ చదవాలనుకుంటున్నాను డాడీ అంది. నేనేం చదవాలి? డాక్టర్ చదవాలి. రైట్, నీవు డాక్టర్ చదవడానికి తగినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని రాసింది, పాస్ అయింది, డాక్టర్లో జాయిన్ చేశారు, డాక్టర్ కోర్స్ అవుతా ఉంది. ఇంకొక సంవత్సరం అయితే ఎంబీబీఎస్ కోర్స్ అయిపోయింది. ఇంకొక సంవత్సరం అయితే డాక్టర్గా వాళ్ళ కుమార్తె తిరిగి వస్తుంది. వాళ్ళ కుమార్తె తిరిగి వచ్చే ఆ సమయంలో ఇంకొక లాస్ట్ ఇయర్ ఉందనగా ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది ఆమెకి. ఓ వ్యక్తితో పరిచయం, స్నేహము ప్రేమగా మారింది. ప్రేమ శరీరాశిలోకి తీసుకెళ్ళిపోయింది. వారిద్దరూ ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకొని ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంతగా ప్రేమించుకున్నారు. స్నేహమే తప్పుడు దోవకు దారి తీసింది. ఈ స్నేహమే మోసపూరితంగా వాడి మనసులో ఉంది. ఎట్లాగైనా
ఈ పాపను నేను లోబరుచుకోవాలనుకున్నాడు. వాడు డాక్టరే, వాడు కూడా ఏం చేశాడు అంటే మోసపరుచుకోవాలనుకొని మోసపూరితమైనటువంటి ఆలోచన కలిగి ఆ పాపను లొంగ తీసుకున్నాడు. వ్యభిచారం అనేటువంటి పాపాన్ని జరిగించారు. భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ పాప ప్రెగ్నెంట్ అయింది. ఇంటికి వస్తే తల్లిదండ్రులకు చెప్పలేదు ఈ మాట. ఇంకొక సంవత్సరం అయిపోతే నా కూతురు నేను కష్టపడిన దానికి ఓ మంచి డాక్టర్గా నా కుమార్తె తిరిగి వస్తుంది అనుకుంటున్నారు ఆ తల్లిదండ్రులు. పిల్లల గణం కానీ వారి రాతలు మనం కనలేం, అవునా కదా? పిల్లల్ని కనగలమేమో, రాతలు మన వల్ల అయ్యేది కాదు. దేవుని భక్తిలో పెరిగినటువంటి దేవుని పిల్లలు ఇంట్లో ఉన్నా యథార్థంగానే ఉండాలి. తల్లిదండ్రులు భయం ఎప్పటి వరకు అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేదాకే. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరు భయం ఉండాలంటే దేవుని భయం కలిగి ఉన్నటువంటి వారు పాపము జోలికి, స్నేహము జోలికి, సహవాసం జోలికి వెళ్ళకూడదు. వెళితే ఈ పాప జీవితం ఎంత నరకప్రాయంగా మార్చబడిందో తనను బట్టి ఒక్కడుగు తప్పుడు మార్గములో ప్రయాణించడం వల్ల, స్నేహం అనేటువంటి అవిధేయతలో ఈ పాప పడిపోవడం వల్ల, స్నేహం అనే తప్పుడు నిర్ణయాన్ని ఈ పాప తీసుకోవడం వల్ల కుటుంబం ఎలాగైపోయిందో చెప్పడానికి ఆశిస్తున్నాను. ప్రెగ్నెంట్ అయిపోయింది, ఏం చేయాలో ఏం అర్థం కాల. వాడిని వెళ్ళి కలిసింది, నేను ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నాను, నీవు నన్ను వివాహం చేసుకోవాలి. భలేదానివే, ప్రేమ అంటే టైంపాస్ కానీ నీవు ఆశపడ్డావు, నేను నీ వెనక రాలేదే, నేను చెప్పిన మాటలకు నువ్వే మోసపోయావు కానీ నేను నిన్నేమి మోసం చేయలేదే, నువ్వు మోసపోయావు కాబట్టి నీ సావు నువ్వు జావు నాకు తెలియదు అన్నట్లుగా వాడు మిస్ అయిపోయాడు. ఏం చేయాలో అర్థం కాల. ఇంటికి వచ్చింది, తల్లిదండ్రులుగా చెప్పలేదు. వృద్ధులైనటువంటి ఆ తల్లిదండ్రుల ఆశ నెరవేర్చలేకపోయిన హృదయములో వేదన, వృద్ధులైన ఆ తల్లిదండ్రులు మోసం చేశాననేటువంటి బుద్ధి, మోసం చేశానే అని ఆ వేదన హృదయములో నిండిపోయింది. ఏం చేయాలో అర్థం కాల. వాళ్ళ అమ్మ నాన్నతో చాలా సేపు మాట్లాడింది. మాట్లాడినప్పుడన్నా ఆమె ఆ పాప యొక్క అంతరంగములో ఉన్నటువంటి పరిస్థితిని చెబితే బాగుండేదేమో. ఏమీ మాట్లాడలేదు, మౌనముగా అలాగే ఉంది. మౌనముగా అలాగే తల్లిదండ్రులు చూస్తూ ఏడ్చుకుంటుంది. ఏంటమ్మా అంటే, లేదు నాన్న, మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది, ఇంత వృద్ధాప్యంలో నా కొరకు ఎంత ప్రయాసపడ్డారు నాన్న అని అమ్మ నాన్నను చూసి కన్నీరు పెట్టుకుంటుంది. సరే పడుకుందాం నాన్న, నాకు కూడా నిద్ర వస్తుందని లోపలికి వెళ్ళిపోయిన పాప ప్రతిరోజు ఆ డోర్ లాక్ చేసుకునేది. వాళ్ళ నాన్న వెళ్ళి తలుపు కొడితే ఉదయాన్నే తీసేది ఆ పాప. వచ్చినప్పుడు సెలవులకు వచ్చినప్పుడు ఇలా జరిగేది. అయితే ఆ రోజు డోర్ వేయలేదు. కారణం ఏంటంటే ఆ పిల్ల డిసైడ్ అయ్యింది, నేను నా తల్లిదండ్రులకి ద్రోహం చేశాను, నా జీవితాన్ని కూడా నేను పాడు చేసుకున్నాను, ఈ లోకములో ఉన్న స్నేహం నా జీవితాన్ని మోసపూరితంగా మార్చింది కనుక ఇక నేను భూమి మీద బ్రతకడానికి నేను అర్హురాల్ని కాదు అనే ఉద్దేశంతో హ్యాంగింగ్ చేసుకొని చనిపోయింది. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. తొందరపాటు అడుగు, తొందరపాటు నిర్ణయం. తను చనిపోయింది. ఉదయాన్నే వాళ్ళ నాన్న కాఫీ పెట్టుకొని వెళ్ళి, బంగారు తల్లి, చిట్టి తల్లి లేమ్మా, ఇంకా తలుపులు తీలేదేందని ఆ తలుపు అట్లా కొట్టబోతుంటే హఠాత్తుగా తలుపు తెరుచుకుంది. ఇదేంటి, నా కూతురు రోజు తలుపు తెరిస్తే కొడితే డాడీ అని పలకరించేదే, ఈరోజు ఏం మాట్లేదే అని ఆ తలుపు తెరుస్తూ చూసినటువంటి ఆయన పైన వేలాడిపోతున్నటువంటి కూతురును చూసి నిర్ఘాంతపోయారు. కన్నీరు మున్నీరై, నా కూతురా ఎందుకు ఈ పని చేశావు? అర్థం కాలేదు, ఏమీ అర్థం కాలేదు. సమస్తం నష్టపోయారు. ఆ భర్త ఏడుస్తూ ఉండగానే అమ్మా అని అరవంగానే వాళ్ళ భార్య వచ్చింది. ఒక్కగానొక్క కూతురు శవమై వేలాడుతూ కళ్ళెదురు కనబడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కానటువంటి దయనీయమైన పరిస్థితుల్లో మెంటల్ షాక్ వచ్చింది ఇద్దరికి. ఏమొచ్చింది? మెంటల్ వచ్చింది. పిచ్చోళ్ళు అయిపోయారు. కూతురు శవాన్ని పూడ్చిపెట్టారో, కూతురు పరిస్థితి తర్వాత ఏం చేయాలో కూడా తెలియనటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయి మెంటల్ వచ్చి ఆస్తిపాస్తులు వేరే వాళ్ళు తీసుకొని అక్కడ ఉన్నటువంటి పక్కన వాళ్ళు వేరే వాళ్ళు కార్యక్రమాలను జరిగిస్తూ ఉండగా ఏమైంది నా కూతురికి అని ఇలా మాట్లాడడం ప్రారంభం చేశారు. వీళ్ళు ఇలాగే ఉంటే ఇంకా డీలా పడిపోతారని ఓ అనాథాశ్రములో కోటీశ్వరులకు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు అనాథ బ్రతకవలసినటువంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయారు. అక్కడికో దైవజనుడు వెళ్ళి ఎవరు వీళ్ళు అని అడిగితే వారి చరిత్ర ఈ విధంగా చెప్పుకొచ్చారు. సహోదరులారా, దేవుని పిల్లలారా,
దేవుని ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఓ సేవకునిగా మీ జ్ఞాపకం చేస్తున్నది ఏంటంటే, ఈ లోక స్నేహం దేవునితో వైరాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ లోక స్నేహాన్ని ప్రేమించి ఓ స్టెప్ వేయడానికి ఆశించింది ఆ పాప పాడైపోవడం కాదు, తల్లిదండ్రులు కూడా పిచ్చోళ్ళు చేసే స్థాయిలోకి దిగజారిపోయింది. అందుకే నేను అంటాను, ఈ లోక స్నేహం దేవునితో వైరాన్ని తీసుకొచ్చి పెడుతుంది. ఈ లోకాన్ని స్నేహించబాకండి, లోకములో ఉన్న స్నేహితులను నమ్మబాకండి. లోకములో ఉన్న ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే స్నేహితులే రేపు నీ ప్రాణాన్ని తీసే ఎములైపోతారు అని చెప్తున్నాను దేవుని సేవకునిగా. ఈ లోకాన్ని ప్రేమించబాకండి. కన్నీరు మున్నీరైపోయారు. ఈ దినాన ఆదుకోవడానికి వాళ్ళకి ఎవరు కూడా లేరు. అనాథాశ్రములో వాళ్ళు పెడితే తింటూ, కోటీశ్వరులు వాళ్ళు పెడితే తింటూ ఇల్లు పాతబడిపోయింది, డబ్బు ఏమైపోయిందో, బంగారం అయిపోయిందో, వాళ్ళ స్థితి ఏమైపోయిందో, వాళ్ళ రేంజ్ ఏమైపోయిందో, పిచ్చోళ్ళలాగా అనాథాశ్రమంలో వాళ్ళు ఇచ్చిన బట్టలు కట్టుకొని వాళ్ళు పట్టెడన్నం మెతుకులు పెడుతుంటే ఆ పట్టెడన్నం మెతుకులు తిని బ్రతుకుతున్న దౌర్భాగ్య స్థితిలోనికి ఒకనాడు ఉన్నతమైన సంపన్నమైన కుటుంబముగా ఆ ప్రాంతములో విరాజిల్లినటువంటి ఆ కుటుంబం దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోవడానికి ఆ పాప చేసిన ఈ లోకం అనే స్నేహముతో దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయిందని ఈ సందర్భాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కనుక నేను చెప్తున్నాను, ఈ సందర్భం ప్రకారంగా యథార్థంగా జరిగినటువంటి సంఘటన ప్రకారం చెప్తున్నాను, ఈ లోకంతో స్నేహం చేయబాకండి. స్నేహితులని స్నేహితులకు తాగబోపిచ్చి వాడు పాడయ్యేదిగాక ఎదుటోడు పాడు చేస్తా, ఎదుటి కుటుంబాలకు, తల్లిదండ్రులకు నెమ్మది లేకుండా, భార్యకు నెమ్మది లేకుండా, స్నేహితులకు నెమ్మది లేకుండా, ఇంట్లో వాళ్ళకు నెమ్మది లేకుండా చేస్తున్న దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారో లోకంలో. ఈ లోకంతో స్నేహం చేయకూడదని తెలిసి కూడా లోకంతోనే స్నేహం చేస్తా లోక జీవితాన్ని కొనసాగిస్తూ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో లోకంలో. అయితే దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకెంత సమాధానం అన్నాడు. యోబు గ్రంథం 20వ అధ్యాయం 21వ వచనం అంటాడు, దేవునితో నీవు సహవాసం చేస్తే నీకు సమాధానము కలుగుతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవునితో సహవాసం చేయడానికి ఆశిద్దాం, దేవునితో స్నేహం చేయడానికి ఆశిద్దాం. అందుకని దేవుని వాక్యములు అంటాడు యాకోబు పత్రికలో, ఈ లోక స్నేహం దేవునితో వైర్యము తీసుకొచ్చి పెడతాది అన్నాడు. మరి నిజమైనటువంటి స్నేహం ఎలాగుంటది, నిజ స్నేహితుని యొక్క అనుభవాలు ఏంటో కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. నిజమైన నమ్మకమైన స్నేహితుని యొక్క అనుభవం ఏంటి? ఈ లోకములో దేవుని స్నేహం మనకు కనబడుతుంది, మానవుని దేవుని స్నేహం కనపడుతుంది, మూడవదిగా ఈ లోకంతో స్నేహం కనపడుతుంది. ఈ లోక స్నేహం దేవునికి కోపాన్ని పుట్టించింది, దేవునికి అవిధేయకరంగా బ్రతకడానికి ఉపయోగపడింది, దేవుని నుండి మనల్ని శత్రుత్వంలోకి నడిపిస్తుంది. అయితే దేవుని స్నేహం, నమ్మకమైన స్నేహితుడు విడువక ప్రేమించును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉండగా, నమ్మకమైనటువంటి ఆ స్నేహితుడు ఎవరో, ఆ స్నేహితుని యొక్క గుణాలు ఏంటో దేవుని వాక్యంలో నుండి కొద్ది నిమిషాలు నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఆశిస్తున్నాను. నెంబర్ 1, మొట్టమొదటి మాట చూద్దాం. నమ్మకమైన నిజమైన స్నేహితుని యొక్క గుణములు ఏంటో చూద్దాం. సామెతల పుస్తకం 26వ అధ్యాయం 7వ వాక్యం. సామెతల పుస్తకం 26వ అధ్యాయము 7వ వాక్యం. చదవగలిగిన వాళ్ళు త్వరగా చదవాలి. మూర్ఖుల నోట సామెత సాటి లేకుండెను, బుద్ధిహీనుని గనపరచువాడు 17వ వచనమా 27:7 రైట్. ఇంకో మాట చూడండి, సామెతల పుస్తకం 27వ అధ్యాయం 9వ వచనం. 27వ అధ్యాయం 9వ వచనం. తైలమును హృదయమును సంతోషపరచునట్లు చెలుకాని హృదయములో వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. 10వ వచనం. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితులను విడిచిపెట్టకము, నీకు ఆపద దినమందు నీ సహోదరుని ఇంటికి వెళ్ళకము, దూరములో ఉన్న సహోదరుని కంటే దగ్గరలో ఉన్న పొరుగువాడు వాసి అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆపద్దినం వచ్చినప్పుడు, దుఃఖ దినం వచ్చినప్పుడు నిజమైన స్నేహితుడు నీకేం కలుగు చేస్తారంటే సంతోషాన్ని కలుగు చేస్తాడు. 10వ వచనం ప్రకారంగా మేలు చేయడానికి ఆశిస్తాడు. నమ్మకమైన స్నేహితుని యొక్క 2 గుణాలు ఈ వచనాల్లో కనబడ్డాయి.
నెంబర్ 1 సంతోషాన్ని కలుగు చేస్తాడు. నమ్మకమైన స్నేహితుడు ఏం కలుగు చేస్తాడంట? హృదయములో నుండి మధురమైన మాటలు మాట్లాడి నీకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. రెండవదిగా ఆపదొచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నీ సహోదరుడి ఇంటికో చెల్లి ఇంటికి వెళ్ళబాక ఎక్కడికి వెళ్ళమన్నాడు? దగ్గరలో ఉన్న పొరుగువాడు, అంటే నీ స్నేహితుడే నీకు నివాస స్థలంగా ఉంటాడు, నీకు మేలు చేసేవాడిగా ఉంటాడు అని దేవుని వాక్యములో మనం గమనించగలం. మూడవదిగా చూద్దాం, దేవుని వాక్యములో 17వ అధ్యాయం 17వ వచనం మనం చూసాం కదా, విడువక ప్రేమించును అన్నాడు. నిజమైన స్నేహితుడు మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుని యొక్క గుణాలలో నెంబర్ 1 ఆయన సంతోషాన్ని కలుగు చేస్తాడు. రెండవదిగా మేలు చేస్తాడు. మూడవదిగా మన వ్యక్తిగత అంతరంగ జీవితాల్ని ప్రేమించేవాడిగా ఉంటాడు. నాలుగవదిగా మనం చూస్తే మరి యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. యోబు గ్రంథం 2వ అధ్యాయము 11వ వాక్యం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వాక్యం. ఎలీఫాజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫర్ అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంబంధించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై ఆయనతో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు. ఎంతమంది? 3 స్నేహితులు. ఈ 3 స్నేహితులు యోబు పడుతున్న శ్రమ, కష్టం అతనికి తెలిసింది. ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కుర్పులతో నిండి ఉన్నా, ఆస్తి అంతా పోయినా, ఆ దేహమంతా కుర్పులతో నిండి ఉన్నా, అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకపోయే, అన్నీ ఇచ్చిన తండ్రి తీసుకపోయే అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్ని మరలా ఏదా అని యోబు పలుకలేదా? ఓ భక్తుడా, అన్ని మరల పొందలేదా? భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు దిగులు చెందకు నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణము పెట్టిన యేసయ్య ఉన్నాడు, జీవమిచ్చిన ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. యోబు గారి స్నేహితుల గురించి ఒక చక్కని స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుడు. అదేంటి అంటే, యోబు తన శ్రమంతటిలోనంట తన స్నేహితులు అతనితో పాటు దుఃఖించడానికి, అతనితో పాటు ఆదరించడానికి, అతనికి ఓదార్పును కలుగు చేయడానికి, అతనికి తోడై ఉండడానికి సంసిద్ధపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజ స్నేహితులు నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తా ఉంటాం. కొంతమందిని నా సంగతి అంతా మా ఫ్రెండ్కి తెలుసు అని చెప్తాం. చెప్పమా? వీళ్ళ మధ్యలో కూడా కొంతమంది పొరుగోళ్ళు మధ్యలో ఎట్టుంటారు? ఇంటి పక్కన మధ్యలో నా అన్నీ ఆమెకే తెలుసు, అవి అన్నీ నాకే తెలుసు అన్నట్టుంటారు కొంతమంది. బెస్ట్ అన్న వాళ్ళే ఉరి తీసుకొచ్చి పెట్టే జాగ్రత్త. బెస్ట్లు ఎవరు ఉండరు లోకంలో, బెస్ట్ యేసయ్య ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యతో స్నేహం చేయండి. ఈ లోకములో ఉన్న స్నేహంతో ఎప్పుడో ఒక రోజున ఖచ్చితంగా ఏమొస్తుంది? సమస్య వస్తుంది. బాగున్నప్పుడు బాగానే ఉంటుందిలే, బాగు కుదరకపోతే, బాగు చేత కాకపోతే, బాగు ఏదైనా తేడా పడిపోతే అప్పుడు అర్థమైంది మన స్నేహం ఏందో, మన సహవాసం ఏందో. కనుక యోబు స్నేహితులు కూడా యోబును విమర్శ చేశారు మిగతా ఉన్న అధ్యాయాల్లో. అయితే ఇక్కడ మాత్రం యోబు గారు వారి గురించి రాస్తూ అప్పుడే సమస్తాన్ని పోగొట్టుకున్నటువంటి యోబు జీవితాన్ని పరామర్శించడానికి వారు ఆశించి శ్రమలలో తన స్నేహితులు యోబుకి తోడుగా ఉండడానికి ఆశించారంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే మన స్నేహితుడు మనం ఏడుస్తూ ఉంటే, మనం కన్నీరు గారుస్తుంటే, మనం కృంగిపోతూ ఉంటే, మనం బలహీనమైపోతుంటే, ఎవరు నీ తోడున్నా లేకపోయినా నేను నీ తోడై ఉంటానని చెప్పే స్నేహితుడు మన స్నేహితుడైన యేసు ప్రభువారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నిజ స్నేహితుని యొక్క మరొక గుణం ఏంటి అంటే, శ్రమలలో వారు తోడై ఉంటారు. మరొక అనుభవాన్ని చూద్దాం. దేవుని వాక్యములో మనం చూస్తే
పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే 18వ అధ్యాయం సామెతల గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం. సామెతలు 18:24. నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. నిజమైన స్నేహితుని యొక్క మరొక అనుభవం ఏంటంటే విడువక హత్తియుండుట, అంటే హత్తుకొనుట. నిజమైన స్నేహితులు ఏం చేస్తారంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి ఉపద్రవాలు వారిద్దరి మధ్యలో వచ్చినా నిజంగా ఎదుటి వ్యక్తిని ప్రేమించేవాడిగా ఉంటే, నిజమైన సహవాసం స్నేహం గనక వాళ్ళదైతే, అలాంటి వాడు ఏం చేయడంటే తన స్నేహితుని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డంట, తన స్నేహితుని విడువక హత్తుకుంటాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజ స్నేహితుడు విడువక హత్తుకొనును అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరొక మాట చూపిస్తాను రండి. దేవుని వాక్యం లూకాసు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. లూకాసు సువార్త 11వ అధ్యాయము 18వ వచనం. సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల దాని రాజ్యం ఎలా నిలుచును? నేను మీరు చెప్పుచున్నారే, నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత రైట్. ఈ వచనాలు పై నుండి కొద్ది మాటలు ఇంకా కింద వరకు మనం చదువుకుంటా వస్తే అక్కడ ఏం కనపడదంటే దేవుడే మనకు సహాయకుడు అనే మాట కనపడతారు. ఆయనే మనకు సహాయం చేస్తాడు. నిజమైన స్నేహితుడు ఎలాగుంటాడంటే ఆపదలలో సహాయకుడుగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఆపదొచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నిశ్చయముగా తను ఏం చేస్తాడు అంటే సహాయాన్ని దేవుడు చేస్తాడు. కనుక మనం చదువుకున్న మూలవాక్య ప్రకారంగా 17:17 ప్రకారంగా సామెతల పుస్తకంలో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు. మనకు కూడా ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన ఎవరు? స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. నా సమీప బంధువుడు, నా ప్రాణ రక్షకుడు. నా సమీప బంధువుడు, నా ప్రాణ రక్షకుడు. స్నేహితుడు ప్రాణప్రియుడు, అతడే నా ప్రియ స్నేహితుడు. హల్లెలూయా. మనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజ స్నేహితుడు తన స్నేహితుని కొరకు విడువక ప్రేమించడమే కాదు, తన ప్రేమలో ఉన్న త్యాగాన్ని మన కొరకు చేశాడు. ఈ లోకములో ఉన్న స్నేహితుడు, నమ్మకమైన స్నేహితుని యొక్క గుణాలు మనం చూస్తా వచ్చాం. అయితే నిజమైనటువంటి స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహామును స్నేహితుడు అని పిలిచాడు, లాజరును క్రొత్త నిబంధనలో స్నేహితుడు అని పిలిచాడు. నిజ స్నేహితుడు వారి కొరకు ఏం చేశాడు అంటే తన ప్రాణాన్ని సైతం ఆయన త్యాగముగా చేశాడు. మనం ఆరాధించే స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంతో స్నేహాన్ని నీ విడిచిపెట్టాలని, ఈ లోక స్నేహం నీకు నష్టాన్ని కలిగించిద్దని, ఈ లోక స్నేహం నీకు వైరాన్ని కలుగు చేస్తుందని, ఈ లోకంతో స్నేహములో నుండి నేను విడిపించడానికి నేనే నీకు స్నేహితుడిగా ఉంటాను, నేనే నీకు దేవుడిగా ఉంటాను, నేనే నీకు సమీప బంధువునిగా ఉంటానని వాగ్దానం చేసి సమీపస్తుడిగా ఉండడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఆయన అనేకమైన అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేసి నిజ స్నేహితుడు విలువక ప్రేమించనన్న మాట ప్రకారముగా తన ప్రాణాన్ని మన కొరకు త్యాగము చేశాడు. సిలువ శ్రమలను పొందాడు. సిలువలో తన ప్రాణాన్ని త్యాగమిచ్చి 3వ దినాన ఆయన చనిపోయి 3వ దినాన సజీవుడై లేచి 500 మంది చూస్తూ ఉండగా ఆరోహుడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యేసయ్య తిరిగి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. కనుక మరి స్నేహితుల దినోత్సవం ఈరోజు ఫ్రెండ్షిప్ డే. మరి నిజ స్నేహితుడైనటువంటి స్నేహితుని యొక్క ఆ స్నేహాన్ని నువ్వు కోరుకుంటున్నావో, ఈ లోక స్నేహాన్ని కోరుకుంటున్నావో, ఒక్క నిమిషం తల్ల వంచి కళ్ళు మూసుకుందాం. నిజ స్నేహితుడైన దేవుని స్నేహం కావాలా, లేకపోతే ఈ లోక స్నేహాన్ని నీవు ఆశిస్తున్నావా?
వాట్ అబౌట్ యూ? నీవేం ఆలోచిస్తున్నావు? నీ స్నేహం ఎవరితో ఉంది? ఈ లోకములో ఈ లోకంతో స్నేహం కలిగి ఉన్నావా? దేవునితో స్నేహం కలిగి ఉన్నావా? ఒక్క నిమిషం మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం ప్రభు దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నిజ స్నేహితుడి యొక్క శ్రేష్టమైన అనుభవాలు మనం చూసాం. నిజ స్నేహితుడు సంతోషాన్ని కలుగు చేస్తాడు. నిజ స్నేహితుడు మేలును కలుగు చేస్తాడు. నిజ స్నేహితుడు శ్రమలలో తోడుగా నిలబడతాడు. నిజ స్నేహితుడు నీకు సహాయం చేస్తాడు. యోబు గ్రంథం 42:10 మనం చూస్తే నిజ స్నేహితుడు తన స్నేహితుల క్షేమ స్థితి కొరకు ప్రార్థన చేస్తాడు. నిజ స్నేహితుడు కష్టములో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తాడు. తన స్నేహితులు తన వారు బాధలో ఉంటే, వారు కష్టములో ఉండడం ఇష్టం లేదు కనుక వారి స్నేహితుడు వారి కొరకు ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రార్థన చేస్తారని దేవుని వాక్యంలో మనం గమనించాం. మరి విడువక ప్రేమించే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన హృదయపూర్వకంగా నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి పశ్చాత్తాపడి మారు మనసు బాప్తిస్మ అనుభవంలోకి రావాలని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఒకవేళ నేను నిజంగా నా ప్రభుతో స్నేహం చేస్తున్నానంటే, నీ స్నేహితుని యొక్క అనుభవం ఏంటో నువ్వు గుర్తెరిగావా? నీ స్నేహితుని యొక్క మనసు ఏంటో తెలుసుకున్నావా? నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు యేసయ్య. నీ కొరకు ప్రాణాన్ని అర్పించిన వాడు యేసయ్య. నీ కొరకు రక్తాన్ని దారబోసిన వాడు యేసయ్య. కనుక ఆయన కొరకై నీ వంతు నీవేం చేయగలుగుతున్నావు? ప్రభువు కొరకు నీ త్యాగం ఎలాగుంది? ప్రభువు కొరకు నీ జీవితం ఎలాగుంది? ఒక్క నిమిషం నిన్ను పరిశీలన చేసుకుందాం. ఒక్క నిమిషం నిన్ను పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు. చదవబడిన లేఖములో నుండి నాయన ఈ స్నేహితుల దినోత్సవం రోజున, ఈ ఫ్రెండ్షిప్ రోజున నాయన నీ వాక్యాన్ని ధ్యానం చేయడం, నిజ స్నేహితుడిపై నిన్ను గురించి కొద్ది నిమిషాలు మేము ధ్యానం చేసుకోవడానికి మాకిచ్చిన యోగ్యతను ధన్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. విత్తమంటే వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపులోకి తీసుకురండి. నిజ స్నేహితుడిపై నిన్ను ఇంకా ఒకవేళ నీతో స్నేహం చేయక లోకంతోనే స్నేహం చేస్తూ మోసపూరితమైన శత్రుపూరితమైన నీకు విరోధాన్ని కలిగించే లోకములో ఉన్న పాపములో శాపములో ఒకవేళ నీ ప్రజలు ఉన్నారేమో, వారిని కృపతో దయతో జ్ఞాపకం చేసుకొని నీవు రమ్మని పిలుస్తూ ఉన్నప్పుడు నీ స్నేహానికి లోబడి రావడానికి సహాయం చేయమని, అట్టి కృపను సమాధానాన్ని కలుగు చేయమని, నిజ స్నేహితుడిపై నీలో ఉన్న గుణాలు, ఆశ్రయవాదాలు, ఆశ్చర్యమైనటువంటి అనుభవాలు ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో పొందుకోగలిగిన అట్టి కృపను సమాధానాన్ని కలుగు చేసి బలపరచమని, వాక్యాన్ని వీక్షిస్తున్న వారి జీవితాల్లోనూ వాక్యాన్ని విన్నటువంటి వారి జీవితాల్లోనూ కృపయు సమాధానాన్ని మెండుగా మీరు కలుగు చేసి నీ స్నేహితుడని పేరు పొందిన భక్తుల వలె మేమును నీ వలనైన స్నేహితులుగా ఎంచబడినట్లుగా అట్టి కృపను సమాధానాన్ని మా అందరికీ మీరు కలుగు చేయమని, బలపరిచి భద్రపరచమని యేసు ప్రభువు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.